పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక పాట మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. ఇది తమ్ముడు సినిమాలో పాట అనుకుంటా కదా. ఇప్పుడు ఈ పాటలో మేడ్ ఇన్ ఆంధ్ర అనే పదం వినపడగానే మనకి రోమాలు నెక్కబడుస్తుంది. మీరు ఒక్కసారి ఊహించండి, ఏదైనా అరుదైన ఖనిజం మన దగ్గరే దొరికి మన దగ్గరే ఉత్పత్తి కాబడి మార్కెట్లో అవైలబుల్గా ఉండి దాని మీద మేడ్ ఇన్ ఆంధ్ర అని కానీ, లేదు మేడ్ ఇన్ తెలంగాణ అని కానీ, లేదు మేడ్ ఇన్ ఇండియా అని కానీ రాసి ఉంటే ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక అరుదైన ఖనిజం అది మన దగ్గరే దొరికింది, అది మన దగ్గర ఉత్పత్తి చేయబడి మార్కెట్లోకి వచ్చింది, దాని మీద మన ప్రాంతం పేరు రాసింది, అప్పుడు మనకు వచ్చే ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు కర్నూలులో జొన్నగిరి దగ్గర గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అయింది. రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ గోల్డ్ మైనింగ్ని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినటువంటి గోల్డ్ మైనింగ్ ఇవాళ మార్కెట్లోకి వచ్చింది. అక్కడ బంగారం ఉత్పత్తి చేయబడి శుద్ధి చేయబడి మార్కెట్లో కూడా వచ్చింది. 100 గ్రాముల బంగారం బిస్కెట్లు, 500 గ్రాముల బంగారం బిస్కెట్లు ఇప్పుడు కర్నూలులో కొన్ని బంగారపు షాపులు అవైలబుల్గా ఉన్నాయి. దాని మీద మేడ్ ఇన్ ఆంధ్ర అని రాసి ఉంచారు. ఈ ఫీలింగ్ వినటానికి ఎంత బాగుంది చెప్పండి. మన కర్నూలు జిల్లా జొన్నగిరి దగ్గర బంగారం మైనింగ్ చేయబడి ఆ మైనింగ్లో ఉత్పత్తి అయిన బంగారం శుద్ధి చేయబడి మార్కెట్లోకి గోల్డ్ బిస్కెట్ రూపంలో వస్తే అది ప్యూర్ గోల్డ్, దాని మీద మేడ్ ఇన్ ఆంధ్ర అని రాసి ఉంటే ఆ ఫీలింగ్ ఎంత వినటానికి ఎంత బాగుంది. ఇప్పుడు కుప్పంలో కూడా గోల్డ్ మైనింగ్ జరగబోతోంది. కుప్పం నిజవర్గంలో చిగురుకుంట ఒక 2 గ్రామాల పరిధిలో, చిగురుకుంట కావచ్చు ఇంకో వేరే గ్రామం, మొత్తం 2 గ్రామాల పరిధిలో 2 చోట్ల బంగారపు మైనింగ్కి అవకాశం ఉంది అనేది ఈ మధ్యకాలంలో తేలింది. ఈ మధ్యకాలంలో కదిలేండి, ఎప్పుడో 1970s తేలిందంట. బట్ ఆ ఫైల్ మళ్ళీ ఇప్పుడు కదిలింది. ఇప్పుడు ఎవరైతే కర్నూలు జిల్లా జొన్నగిరి దగ్గర బంగారపు మైనింగ్ విషయాన్ని ఐడెంటిఫై చేశారో జియో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ సర్వే చేశారు. సర్వే చేసి 100 బోళ్ళు తవ్వి 1.8 టన్నుల మట్టిని సేకరిస్తే 1 టన్నుకు 5 గ్రాముల బంగారం దొరుకుతుందంట. ఇంకా లోతుగా మైనింగ్ చేస్తే ఇంకెక్కువ దొరకొచ్చేమో. ఇప్పుడు ఇక్కడ బంగారం మైనింగ్కి అవకాశం ఉంది అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. జూలై 9వ తారీఖున టెండర్ ప్రక్రియని పిలవబోతా ఉంది. ఇక్కడ బంగారపు మైనింగ్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు అది కూడా కుప్పం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కదా. నిజానికి 1970s గుర్తించారట ఇక్కడ బంగారపు మైనింగ్కి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని. మరి ఎందుకు ఆ ఫైలు ఆ రోజులోనే పక్కకు పోయింది. అప్పట్లో ఏదో ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పారట. వాళ్ళు 2 సార్లు ట్రయల్స్ చేశారట. 1982లో ఒకసారి, 2001లో మరొకసారి ట్రయల్స్ చేశారట. కానీ ఎవరైతే ఆ రోజు గోల్డ్ మైనింగ్ దక్కించుకున్న సంస్థ ఉందో ప్రైవేట్ సంస్థ, వాళ్ళు లాస్లో ఉండటం వల్ల లాక్డౌన్ ప్రకటించారట. ఆ లాక్డౌన్ ప్రకటించడం ఫలితంగా 2001లో అక్కడ మైనింగ్ సంబంధించిన ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. ఆ మైనింగ్ కోసం ఆ రోజుల్లోనే 1000 మంది పనిచేస్తుండే వాళ్ళట. చిగురుకుంట ప్రాంతంలో 1000 మంది ఆ రోజుల్లోనే పనిచేస్తుండే వాళ్ళట. మళ్ళీ 2010లో అక్కడ మైనింగ్ చేయాలని ఆలోచన చేశారట, కానీ ఎందుకో వర్కౌట్ కాలే. ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్ గదలబోతా ఉంది. కర్నూలు జొన్నగిరి గోల్డ్ మైనింగ్ తర్వాత ఇప్పుడు ఏం లేదండి, ప్రపంచం ఒక సంక్షోభంలోకి వచ్చింది. మనం బయట దేశాల బంగారం మీద ఆధారపడి ఇన్నాళ్ళు ఉన్నాం. ఇప్పుడు బయట దేశాల నుంచి మనకి కొంత దిగుమతులు ఇబ్బంది అయిన తర్వాత, హార్మోజ్ జలసంధి క్లోజ్ అయ్యి ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు అసలు మన దేశంలో ఉన్న అరుదైన ఖనిజ నిక్షేపాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ గట్టిగా ట్రయల్స్ చేసింది. ఆ ట్రయల్స్లో ఇవన్నీ తేలుతున్నాయి. కానీ ఈ ప్రయత్నం మొదటి నుంచి ఉంటే మనం అరుదైన నిజానికి అరుదైన ఖనిజ నిక్షేపాలకి మొత్తం మన దేశం ఒక అడ్డ. మన తెలుగు రాష్ట్రాల్లో లాటరైట్ ఉంది, బాక్సైట్ ఉంది, గ్రానైట్ ఉంది, ఇప్పుడు గోల్డ్ తేలుతుంది. దేశంలో చాలా చోట్ల ఆయిల్కి అవకాశం తేలుతుంది. ఇప్పుడు మన ఛత్తీస్గఢ్లో వజ్రాలు కానీ దొరికిందంట, వజ్రాలు కానీ. ఇవన్నీ ముందు నుంచి కూడా మన కాడ ఉన్న అవకాశాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకోవట్లే. మన దేశంలో చాలా ప్రాంతాల్లో అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని సరిగా మైనింగ్ చేసి వాడుకోగలిగితే ఈ అరుదైన ఖనిజ నిక్షేపాల విషయంలో బయట దేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు మనం వాడే బంగారం అంతా విదేశాల నుంచి వచ్చేదే. కానీ మన దేశంలో బంగారపు ఉత్పత్తిని కనుక ఇలా చేసుకోగలిగితే కొంతలో కొంత బయట దేశాల నుంచి దిగుమతిని తగ్గించుకోవచ్చు కదా. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.